గోరంట్ల మాధవ్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసినప్పుడు కొంత ఆలోచన చేస్తే అయ్యో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, ఇది ఫ్యాక్షనిజం వైపు వెళ్తున్నదా ప్రభుత్వము, గతంలో ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా, ఇదేం పద్ధతి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఒకసారి తిరిగేసి చూసిన నిజంగా వాళ్ళు అది ప్లే చేసి చూద్దామనేటువంటి ఆలోచనతోటి చూస్తే ఎంత దారుణంగా మాట్లాడారంటే అసలు వినడానికి చెవులు సరిపోలేనంత దారుణంగా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ తిట్టారా, లేకపోతే మోడీని తిట్టారా, లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టారా, ఎవరిని తిట్టారనేటువంటిది ముఖ్యం కాదు. కానీ మాట్లాడినటువంటి భాష, అందులోనూ కొన్ని వందల సినిమాలకు సినిమీ రచయితగా ఉండి భాష, దానికి సంబంధించినటువంటి పరిధి, దానికి సంబంధించినటువంటి ఉపయోగము కనీసమైనటువంటి జ్ఞానం లేని విధంగా మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రతిపక్షాల వాళ్ళని, భార్యని, పిల్లలని, కుటుంబాన్ని, ఆఖరికి వాళ్ళ భార్యలని, పని వాళ్ళకు సంబంధాలను అంటగట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? ఇది ఎంత దారుణంగా అంటే ఇక అసలు వినడానికి, చూడడానికి, దాని గురించి మాట్లాడడానికి కూడా హద్దులు లేనట్టుగా మారిపోయింది. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత దిగజారుడు స్థానం అవసరమా? ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరిని తిట్టినా, ఆఖరికి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను వదిలిపెట్టకుండా దారుణంగా దిగజారిపోయి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే 10 మందికి చెప్పి 10 సినిమాలు తీసి 10 సినిమాలలో 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలించాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వం అనేటువంటి మాట పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా విమర్శలు, ప్రతి విమర్శలు వేరే, తప్పుడు జరిగితే నిలదీయడం వేరు, కానీ మాట్లాడేటువంటి భాషకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును మీరి ప్రవర్తించినట్లయితే పశువులకి మనుషులకు తేడా లేదు. మనిషి పశువుల కంటే నాగరికత నేర్చుకున్నాడు కదా, పశువులాగా లేడు కదా. కానీ పశువుల మెదడులాగానే, పశువుల నోరులాగానే ఇష్టానుసారంగా రోడ్డు మీద పిచ్చెక్కినటువంటి కుక్కలు కనబడ్డోళ్ళందరినీ కరిచినట్టుగా మాట్లాడితే ఎంత దారుణం. అయితే ఈ అరెస్ట్ని చూసి వెంటనే అరెస్ట్ చేస్తారా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పోలీసులు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఇదే పోసాని కృష్ణమురళి గతంలో అయినా సరే, ఇప్పుడైనా సరే పోలీసు వ్యవస్థకు మచ్చ వస్తుంది. వాళ్ళ అధికారంలో ఎవరున్నా సరే గతంలోనే కేసులు పెట్టారు కదా, పోసాని కృష్ణమురళి మీద అనేక మంది కేసులు పెట్టారు. ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు కేసు పెట్టడానికి, కేసు కట్టడానికి యోగ్యం కాలేదా? ఈరోజు మాత్రమే యోగ్యమైందా? పోలీసు వ్యవస్థ మీద ఏదైనా సరే వ్యవస్థల వాటిని దుర్వినియోగం చేయకూడదు. అధికారంలో ఉన్నా సరే అధికార పార్టీ నాయకుల మీద కేసులు పడితే వాళ్ళను కూడా విచారణ చేయాలి, వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ఇవే పోలీసు వ్యవస్థలు, ఇవే న్యాయ వ్యవస్థలు అవకాశం దొరుకుతుంటే, అంటే వ్యవస్థల్లో లోపభూయిష్టత ఉంటే, ఇటు పోలీసు వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా సరే అధికారం ఉన్నోడిదే అంటే చేతుల కట్టి ఉన్నోడిదే బర్రె అనేటువంటి విధంగా సామెత ప్రకారం ప్రజలు నడుచుకుంటూ పోతుంటే, ప్రభుత్వాలు నడుస్తూ పోతే, ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతే ప్రజల మధ్యన అంతర్యుద్ధం వస్తుంది, అశాంతి నెలకొంటుంది. సమాజంలో ఈ అశాంతి చెలరేగితే ఎవరూ తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. వ్యవస్థలు ఏవి కూడా అడ్డు చెప్పలేవు, వ్యవస్థలు రక్షించలేవు. సమాజంలో ఈ అంతర్గత యుద్ధం వస్తే ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. దేవుడి దయ వల్ల భారతదేశంలో అట్లాంటి పరిస్థితులు రాలేదు. వచ్చిన 1-2 సందర్భాల్లో తట్టుకోగలిగినాం. కానీ వ్యవస్థలు నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది. ఎంత దారుణంగా మాట్లాడారంటే గోరంట్ల మాధవ్, ఇంకా ఆయన వీడియోలు అవి చూసినాకనైతే ఇంకా సిగ్గుచేటు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన సినిమాలలో ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనే, ఈయన పోలీసులలో ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనే, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఫలానా వాళ్ళు ఎదిగారు, మనం కూడా వాళ్ళని చూసి ఎదగాలనేటువంటి ఆ స్థాయిలో ఉండాలి. కానీ భాష, పట్టు లేనటువంటి భాష, మేము అధికారంలో ఉన్నాం కదా, ఎవడు ఏమి చేయలేడని అరెస్ట్ చేస్తారా, చేయడని చెప్పేసి ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యాను రాజా అంటే ఏమున్నది అందులో? మీరు చెప్పాలి. సినిమా రచయితగా, భాష మీద పట్టున్నటువంటి వ్యక్తిగా, 100 సినిమాలకు మాటలు రాసినటువంటి వ్యక్తిగా మీరు చెప్పాలి. సినిమాలలోనేమో శుద్ధులు చూపిస్తారు కదా, సినిమాలలో మంచి ఏందో చెడేందో మరీ చూపిస్తారు కదా, సినిమాలలో రాజకీయ నాయకులు తప్పులు చేస్తే ఎట్లా నిలదీయాలో, సామాన్యులు ఎట్లా నిలదీయాలని హీరోయిజం లెక్క చూపిస్తారు కదా. కానీ మీరేంటి తప్పులు చేశారు? ఇక్కడ వందలాది సినిమాలు చేసినటువంటి వాళ్ళు మీరేంటి తప్పులు చేసిరు? ఇవాళ వ్యవస్థను
కొంత మంచి చేస్తే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళకు చెప్పాల్సినటువంటి వాళ్ళు మీరు, చెప్పేటువంటి స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు మీరు. మీరే చిన్న చిన్న పదవులకు ఆశపడి ఇంత దారుణంగా దిగజారిపోతే ఇంకెవరు సమాధానం చెప్పాలి? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, మీరే మాట్లాడండి. ఆ రోజు తప్పు మాట్లాడినా అనేటువంటి మాట మీరు ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత అంటున్నారు, కానీ అంతకుముందు ఎందుకు అనలేదు ఆ మాట? అంతకుముందు ఎందుకు అనలేదు ఆ మాట? నేను చేసిందే తప్పు అనేటువంటి మాట ఇవాళ చెప్పారు. అదే ఎవరు చెప్పారు? నన్ను ఎవరూ ప్రేరేపించలేదు, ఎవరు నాకు చెప్పలేదు, నేనే స్వయంగా మాట్లాడాను, అలా మాట్లాడడం తప్పే అని పోసాని అన్నట్టు తెలిసింది. 17 ప్రశ్నలు వేయగా ఎక్కువగా నాకు తెలియదు, గుర్తులేదు అని తెలిసినట్టు సమాచారం. ఈ సమయంలో అప్పుడు వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతం లేని సమాధానాలు, వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో పోసాని రైల్వే కోడూరు పోర్టులో ఆ పోలీసులు హాజరుపరిచారు. పోలీసు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంతకుముందు పొన్నవోలు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కలిసిరు. ఏంటి ఇదంతా? గోరంట్ల మాధవ్ను కూడా హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాట్లాడేటప్పుడు హద్దు మీరాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ నాయకులు కింది స్థాయిలో ఉన్నట్టు నుంచి అధ్యక్ష స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పాలి. స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పాలి. భాష గతి తప్పితే, పట్టాలు తప్పిన రైలు కూలిపోతే ఎట్లయితే యాక్సిడెంట్లు అయిపోతాయో, రోడ్డు తప్పి బాట తప్పిపోయినటువంటి వాళ్ళు, అడవులకు తప్పిపోయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఇవాళ అట్లా తప్పిపోయినటువంటి భాష మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. ఇక్కడ పోసాని కృష్ణమురళి ఆ ప్రెస్ మీట్లో, ప్రెస్ క్లబ్లో పెట్టి పవన్ కళ్యాణ్ని, వాళ్ళ తల్లిని, వాళ్ళ ఆయనను, వాళ్ళ భార్యని ఎంత దారుణంగా మాట్లాడినంటే అసలు వినడానికి కూడా. అందుకని రాజకీయ నాయకులందరూ కూడా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ అవుతాము, జైల్లోకి పోతామనేటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానంతో, అరెస్ట్ అవుతామనేటువంటి భయంతో మాట్లాడడం కాదు, ఇంగిత జ్ఞానం. మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, మనకు కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో మహిళలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులంతా గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఉందని, అండగా ఉందని, అధికారం అండగా ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రేపు పొద్దున అవన్నీ కూడా మీకు దయ్యాలై వెంటబడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.